హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా గడిచిన ఎపిసోడ్స్ అన్నిటిలో మనము అపోస్తల కార్యముల గ్రంథం నుంచి పౌలు తనతో ఉన్న తన సహోదరులు సువార్తలో పరిచర్యలో ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తున్నారు, వారు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలను వాళ్ళు ఎదుర్కొన్నారు, వారు ఏ విధంగా పోషించబడుతున్నారు, సంఘము ఏ విధంగా వారికి సహకరిస్తూ వచ్చింది, అదేవిధంగా కూలిపోతున్న సంఘాలు ఎందుకు అలా కూలిపోతున్నాయి ప్రస్తుత దినాల్లో, మరి అవి మళ్ళీ తిరిగి కట్టబడాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ వాక్యం మీరు వింటున్నారంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికలో జరుగుతున్న భాగమే కనుక ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ప్రారంభిద్దాం. ఈరోజు పాఠము పేరేంటి అనంటే రోమాలో అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తన పరిచర్యను కొనసాగించారు. రోమ్ గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోమా ప్రభుత్వము అప్పుడు ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంగా ఉన్నది అపోస్తలుడైన పౌలు కాలంలో. వీరు యూదయ బెత్లెహేములో నుంచి వచ్చిన వారందరినీ కూడా తమ కంటే తక్కువ వారిగా చూసే రోజుల్లో. తర్వాత పౌలు పరిస్థితి ఏంటి అనంటే రోమాకి ఎందుకు వచ్చారు అనంటే తను ఒక రాజకీయ ఖైదీగా ఉన్నారు. రోమా ప్రభుత్వానికి సంబంధించిన అదేవిధంగా యూదుల మత గ్రంథాలకు ప్రవక్తలకు సంబంధించిన వారికి వ్యతిరేకంగా బోధలు చేస్తున్నారనే ఒక కేసు తోటి, ఒక పిటిషన్ తోటి నేరస్తుడిగా తనను అక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంతకంటే ముందు ఎక్కువ మంది రాజులను కూడా మళ్ళీ చాలామందిని కలిశారు. ఒక్కొక్క రాజుగారి దగ్గర సరైన మరి న్యాయం తనకు దొరకలేదు అని ఇప్పుడు కైసరు దగ్గర కూడా నేను వెళ్ళాలి అని చెప్పని ఒక్కొక్క రాజు తర్వాత అప్పీల్ చేసుకొని రోమా ప్రభుత్వం దగ్గరికి ఫైనల్గా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనంటే వీరు మెలితే అనే దీవిలో చక్కటి పరిచర్య 3 నెలల కాలం పాటు జరిగించి ఆ శీతాకాలం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడం, మరి కొంతకాలం మళ్ళీ తన విశ్వాసుల దగ్గర ఉండడం, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి రోమాకు వచ్చినట్టుగా ఈ 16వ వచనంలో మనం గమనించవచ్చు. మనం 28వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందాను. పౌలుకి కాపలా ఉన్నారు సైనికులు. ఎందుకనంటే అతని మీద పెద్ద పెద్ద నేరాలు ఉన్నాయి. అతను ఒక కోర్టులో అప్లై చేసుకుంటే అక్కడ న్యాయం దొరకనందుకు ఇంకా కొంచెం పెద్ద ప్లేస్కి వెళ్ళడం, అక్కడ నుంచి ఇంకొక రాజుగారి దగ్గర అయినా నాకు న్యాయం దొరుకుతుందని అలా వెళ్తూ ఉన్న పరిస్థితి కనుక పౌలుకి సెక్యూరిటీ కూడా ఉంది. ఎందుకంటే ఈయన పారిపోతే పెద్ద గందరగోళం మొదలవుతుందనే ఉద్దేశం. పౌలులో పారిపోయే ఉద్దేశం లేనప్పటికి కూడా తనకి కావలి ఉన్నారు. అయితే ఒక్క పర్మిషన్ మాత్రం ఇచ్చారు. ఏంటి అనంటే పౌలు తనకి నచ్చిన దగ్గర ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ కావలి సైనికులు కాపలా ఖచ్చితంగా ఉండాలి. ఈ అవకాశాలు పౌలుకి ఎందుకు ఇస్తున్నారు, మిగతా సైనికులకు ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్న ఈరోజు మనకు వచ్చినట్లయితే కనుక, పౌలు మొదటి నుంచి కూడా తన తల్లిదండ్రులు తనను పెంచిన విధానం పారసీ ప్రాంతాలలో తనను పెంచినట్టుగా మనం చూడవచ్చు. మోషే ధర్మశాస్త్రం బాగా ఎక్కువగా చదువుతూ ఆ రూల్స్ అన్నీ కూడా, అందులో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ పెరిగిన వ్యక్తిగా పౌలు ఉన్నారు. తన తల్లిదండ్రులు మాత్రం యూదులు అయినప్పటికీ తన కుటుంబానికి ఈ రోమా ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందువలనే పౌలు రోమా ప్రభుత్వంలో ఒక మంచి అధికారిగా కూడా కొనసాగారు. దేనికి అనంటే ఆయన క్రైస్తవంలో హింసించడం కోసమే తను ఒక ఆఫీసర్గా కూడా ఉన్నారు. పత్రికలు పంచుతూ, ఎవరైనా ఎక్కడైనా క్రైస్తవులు ఉంటే మాకు తెలియజేయండి అని పత్రికలు పంచుతూ మరి ఆయన ఉద్యోగం ప్రకారంగా అనేకులను రాళ్లతోటి కొట్టి చంపించడం, క్రైస్తవులను హింసించడమే తన పనిగా పూనుకున్న వ్యక్తి కనుక రోమా ప్రభుత్వంలో పౌలుకి ఒక గుర్తింపు ఉన్నది. తను ఎవరో అనేది అందరికీ సుమారుగా తెలుసు. అందుకనే తను రిక్వెస్ట్ చేసుకొని ఇంకా పెద్ద పెద్ద రాజుల దగ్గరికి తను రావడం జరుగుతూ ఉన్నది. అందువలనే పౌలుకి ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఉండడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా మనం గమనించినప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అనంటే, దేవుడు పౌలునే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారనంటే హింసించే పౌలునే దేవుడు ఎంచుకున్నారు. మిగతా శిష్యులకి పౌలుకి తేడా ఏంటి అనంటే,
మిగతా శిష్యులకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి అధికారం ఉండేది కాదు. అంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు బంగ్లాదేశ్కు వెళ్ళాలన్న పక్కనే ఉంది, మనకి కొన్ని పర్మిషన్లు అవసరం. లేదా ఇంకా కొంచెం దాటి మయన్మార్కి వెళ్ళాలి అనుకుంటే పర్మిషన్లు కావాలి. అంటే ప్రతి దేశానికి కొన్ని బార్డర్స్ అనేవి ఉన్నాయి. ఇవి దాటాలి అంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకొని మరీ దాటాల్సిన పరిస్థితి. రోమా ప్రభుత్వంలో ఈ సిస్టమ్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ వరకు ఒకరి ప్రావిన్స్. సో ఈ రోడ్లను వాడుకోవాలన్నా రోమా ప్రభుత్వం వాళ్ళు రోడ్లు వేయడం మొదలుపెట్టారు. ఈ రోడ్లు వాడుకోవాలన్నా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా యాక్సెస్ ఉన్నది. అందుకనే దేవుడు ప్రత్యేకంగా పౌలును ఎన్నుకొని తన సువార్తకు పిలుచుకున్న విధానం ఎందుకోనంటే, పౌలుకు ఇవన్నీ పరిచయాలు ఉన్నాయి, ఎట్నుంచి ఎలా వెళ్ళొచ్చు తనకు తెలుసు. ఈ మార్గాలన్నీ కూడా వాడుకోవడానికి ఒక అధికారం తనకున్నది కనుకనే పౌలు చక్కగా ప్రపంచంలో ఈ ఆసియా ఖండము, అదేవిధంగా ఐరోపా ఖండం అంతా కూడా సువార్త పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళారు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ కూడా. అయితే మరి తను చక్కగా రోమాకి వచ్చిన తర్వాత ఏమన్నా అంత అనుకూలంగా ఉందా అంటే, ఒకసారి మనం ముందుకు చదువుతూ వెళ్దామండి. 28వ అధ్యాయంలో మనం ఉన్న అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుతూ ముందుకు వెళ్తున్నాం. 17వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. 3 దినములైన తర్వాత యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియో చేయకపోయినను యెరూషలేము నుండి రోమేయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని అని చెప్తా ఉన్నారు. పౌలుని ఖైదీగా అప్పగించింది ఎవరో? ఎక్కడి నుంచి తను ఖైదీగా అప్పగించబడ్డాడు అంటే యెరూషలేములో నుండే. పౌలు వారి పితరుల ఆచారాలకి ఏమీ వ్యతిరేకంగా వెళ్ళలేదని చెప్తున్నారు. బైబిల్లో ఇది ఉన్నది, ఇది నేను నేర్చుకున్నా, యేసుక్రీస్తు కూడా నేర్పించింది ఇదే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రవక్తలు చెప్పారు అని అదే ఈయన సువార్తగా చెప్తే, ముందు నుంచి కూడా యెహోవాని దేవునిగా నమ్ముకొని మోషే ఆజ్ఞలను బాగా కఠినంగా పాటిస్తున్న ఆ యూదులకి యేసుక్రీస్తును దేవునిగా రక్షకుడిగా అంగీకరించడానికి వారికి మనసు ఒప్పలేదు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఈయన చేయని తప్పులకు కూడా అది తప్పేమో అని భావించి రోమేయులకు, అంటే ఒక విధంగా చూస్తే ఈయనకి సంబంధం లేని వాళ్ళు రోమీయులు, వీళ్ళకి ఈయనను అప్పగించారు శిక్షించడం కోసం. రోమా సైన్యానికి అంటే సొంత వాళ్లే తీసుకువెళ్ళి శత్రువు చేతిలో పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. అయినప్పటికీ పౌలు విధానం ఎట్లుందంటే, మనం ముందుకి ఒక వచనం 2 వచనాలు చదివినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. చదువుదామండి. 19వ వచనంలో, యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొనందునని వలస వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరము మోపవలనని నా అభిప్రాయం కాదు అని చెప్తా ఉన్నారు. ఈయన నేనేమీ చేయలేదు అని చెప్పని న్యాయం కోసం అక్కడున్న రాజుగారి దగ్గరికి వెళ్తే యూదులందరూ కూడా అడ్డగించారట. ఈయన చెప్పడానికి ఒప్పుకోట్ల. తర్వాత అక్కడున్న రాజుగారు ఈయనకి సహాయపడదామని ప్రయత్నం చేస్తే కూడా అక్కడున్న సొంత జనులే, ఈయన సొంత వాళ్ళు, ఈయన సొంత వర్గానికి సంబంధించిన వాళ్ళే ఈయనకి శిక్ష పడాలని చెప్పని చూస్తూ ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఉంటే నాకు పని కాదని చెప్పని కైసర్ దగ్గరికి నేను వచ్చా అని ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వచ్చిన తర్వాత మరి నా వాళ్ళందరూ నన్ను మోసం చేశారయ్యా అని చెప్తున్నాడా? లేదు. నా వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నారా? లేదు, అట్లా చెప్పట్లా. ఈయన ఎందుకు వచ్చారని చెప్తున్నారు, నేను నా స్వజనుల మీద నేరము మోపాలని నేను ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు అని కూడా అక్కడున్న యూదులలోని పెద్దలందరికీ కూడా తేల్చి చెప్తా ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి కూడా చూస్తే, మన కుటుంబాల్లో నుంచి ఒక వ్యక్తి క్రైస్తవుడిగా లేదా ఒక సేవకుడిగా ఎదుగుతున్నప్పుడు ఓర్చలేని పరిస్థితి మనం కూడా చూస్తూ ఉంటాం. నేనైతే ఈ విషయంలో చాలా అదృష్టవంతుణ్ణి. మా తల్లిదండ్రులు, మా రక్త సంబంధులు, బంధువులు అందరూ కూడా నేను సేవకుడిగా వెళ్తానన్నప్పుడు అందరూ సంతోషించారు, నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అవును, కొంతమంది నువ్వు కూడా సేవ చేస్తావా అని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని గురించి నేను ఎక్కువగా బాధపడలేను. ఎందుకంటే
ఎంకరేజ్ చేసేవాళ్ళు నాకు ఎక్కువ మంది ఉన్నారు. ఇటు మా తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, ఇటు మా అత్తగారి కుటుంబం నుంచి కానీ ఎవ్వరు నాకు అడ్డం చెప్పలేదు. నువ్వు సువార్తకు పరిచారకుడిగా వెళ్ళడం మా అందరికీ కూడా ఆశీర్వాదం అన్నారు. మేము మీకు తోడుగా ఉంటాం, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. అన్యులు కూడా ఉన్నారు మా కుటుంబాల్లో. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు సైతము మేము బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నాం అన్నప్పుడు మాకు ఆర్థికంగా సహకరించి పంపించారు. మాకు కొత్త బట్టలు కొని మరీ సువార్తకు పంపించారండి. పండగలకు మాకు బట్టలు కొనడం, వాళ్ళు అన్యులు అయినప్పటికి కూడా మీరు మా కుటుంబంలో ఉండటం, మా కుటుంబంలో నుంచి ఒక సేవకుడు ఉండటం మా అందరికీ కూడా ఆశీర్వాదం అని చెప్పని నమ్మి సువార్తకు వెళ్తున్నప్పుడు, పరిచర్యకు వెళ్తున్నప్పుడు ఇప్పటికీ కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు సొంత వాళ్ళు. కానీ పౌలు పాపం సొంత వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నారు. ఆయన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినందుకు తన తల్లిదండ్రులు తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. తన తల్లిదండ్రులకు అదొక అవమానంగా భావించారు. మంచి భక్తి కుటుంబంలో ఉండి ఇట్లా ఎందుకు క్రైస్తవుడిగా మారిపోయాడని తన ఇంటి నుంచి వెళ్ళగొడితే, కాలేజీలో చిన్న పని చేస్తూ క్యాంటీన్లో వర్క్ చేసుకుంటూ బైబిల్ ట్రైనింగ్ చేసి తను ఇప్పుడు ఒక మంచి సేవకుడిగా మళ్ళీ కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులందరూ కూడా తనను బట్టి ఆశీర్వదించబడతా ఉన్నారు. నిజంగా మనం దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు అందరూ మనకు సహకరిస్తారా, అందరూ సంతోషిస్తారా అంటే ఖచ్చితంగా అది జరగని పని. అపోస్తులుడైన పౌలు గురించి కూడా అందరూ సంతోషించలేదు. సొంత వాళ్లే తన మీద నింద మోపి తనని జైల్లో పెట్టించారు అని ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడవచ్చు. ఇంకా ముందుకు చదువుదాం. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలననే పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. నిజంగా ఇశ్రాయేలు దేశమంతటి కోసం నేను ఈరోజు గొలుసులతోటి కట్టివేయబడి ఉన్నాను అంటున్నారు. అంటే వాళ్ళ నిరీక్షణ కోసం నేను ఇక్కడ ఉన్నా అని చెప్తున్నారు. నిజమైన యేసుక్రీస్తులో నిరీక్షణ ఉన్నదన్న విషయం పౌలు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఈ నిరీక్షణ గురించి తెలుసుకోవాలన్నదే పౌలు ఉద్దేశం. దానికోసం సంకెళ్లతోటి బంధించబడినా కానీ బంధించిన వారిని ఆయన వారికి శిక్ష రావాలని లేకపోతే ఏమి కూడా వాళ్ళని బ్లేమ్ చేయట్లే, వాళ్ళకి చెడుగా చూడట్లా. వాళ్ళందరూ తెలిసి చేశారో తెలియక చేశారో అదంతా కూడా వ్యర్థం. కానీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తులో ఉన్న నిరీక్షణను వాళ్ళందరూ గమనించాలి, గ్రహించాలన్నదే పౌలు యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే పెద్దలతో చెప్తున్నారు, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ సంఖ్యలతోటి నేను బంధించబడి ఉండటం పెద్ద సమస్య కాదని చెప్తా ఉన్నారు. నిజంగా మనం కూడా మన కుటుంబాలు రక్షణ కోసం, మన కుటుంబాల క్షేమం కోసం, నిరీక్షణ కోసం కొంత శ్రమ, ఇబ్బంది, కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా మనం ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళగలగాలి. సువార్త పరిచర్యలో ఏదైనా ఆటంకం వస్తే వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, లేదా నా కుటుంబం సహకరించట్లేదని వెనక తగ్గిపోతున్న వాళ్ళని కూడా నేను చూశాను. ఒకతను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చక్కగా సువార్తకుడిగా మారాలనుకున్నప్పుడు తన భార్య పిల్లలు ఒప్పుకోలేదు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయారు. తను ఒత్తిడి ఎక్కువైంది. కేవలం కొన్ని రోజులు మాత్రమే సువార్త పరిచర్య చేసి మళ్ళీ యథావిధిగా వెళ్ళి చిన్న పని ఒకటి చూసుకొని కాలం గడుపుతున్నారు. అటు చేస్తున్న పని మీద సంతోషం లేదు, దేవుని పరిచర్య చేయలేకపోతున్నాననే బాధతోటే ప్రతిరోజు కృంగిపోతూ ఉన్నారు. పరిచర్య చేస్తున్నప్పుడు అందరూ మనకి సహకారులుగా ఉంటారు అనుకోవడం అది సమంజసం కాదు. ఇంకా అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడ నుండి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు అని ఇంత మట్టుకు మాకు తెలియననిది. మత భేదం అంటున్నారు. ఏ మతంలో ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే, కానీ కొన్ని విశ్వాసాల్లో భేదాలు ఉన్నాయి. మేము సువార్తకి పరిచర్యకి వెళ్తున్నప్పుడు అంత సంతోషంగానే ఉంది.
మాకు పర్లేదు, కానీ మా నాన్నగారు మొట్టమొదట సబ్బాతుని గురించి తెలుసుకున్నప్పుడు, విశ్రాంతి దినమే నిజమైన దేవుని ఆరాధన దినం అని తెలుసుకున్నప్పుడు మా సొంత రక్త సంబంధులు అందరూ కూడా మా నాన్నగారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇదొక చెడుగా భావించారు. నిజమైన సబ్బాతు దినమును రక్షకుడైన దేవుడు ఏర్పాటు చేసిన ఆ మంచి విశ్రాంతి దినమును మా నాన్నగారు ఆరాధన ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆదివారం ఆరాధనలో ఉన్నారు. మన తాతల దగ్గర నుంచి వచ్చిన ఆచారాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు, వాళ్ళని మనం అవమానం చేసినట్టే అని అంతగా మా కుటుంబస్తులందరూ కూడా మా నాన్నగారిని, అదేవిధంగా మా నాన్నగారితో పాటుగా పరిచర్యలో ఏకీభవిస్తున్నందుకు మా అమ్మగారిని కూడా వాళ్ళు కించపరచడం, దూషించడం అవి చూస్తూ పెరిగాను నేను. 2004 సంవత్సరంలో సబ్బాతుని తెలుసుకున్నారు మా నాన్నగారు. 2016 వరకు కూడా మేము కేవలం ఒంటరిగా సబ్బాతును ఆచరించేవాళ్ళం. 2016 చివరిలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంస్థ నుంచి మీటింగ్స్ పెట్టడం కోసం మా ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా మేము ఒంటరిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మాలాగా సబ్బాతును ఎవరు పాటించరేమో అనుకున్నాం. ఎందుకంటే మాదొక మారుమూల ప్రాంతం, భద్రాచలం దగ్గర ఒక చిన్న ట్రైబల్ విలేజ్లో మా నాన్నగారు దేవుని దర్శనం ద్వారా సువార్తకు అక్కడికి వెళ్ళారు. అప్పుడు తనకంటూ ఏ సహకారం లేకుండా మా అమ్మను కొత్తగా నాకు అప్పుడు 10 నెలలు, కేవలం నేను పుట్టి 10 నెలలు, నేను పాలు తాగే నన్ను తీసుకొని వెళ్ళి ఒక చిన్న తాటాకుల గుడిసె ఒకటి వేసుకొని అందులో ఉంటూ సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మా నాన్నను చూసి అందరూ నవ్వారు. చదువుకొని ఈ పని ఎందుకు నీకు, ఇట్లా ఎందుకు తీసుకొచ్చు, నీ వల్ల నీ భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా దేవునిలో ఏకమై ప్రార్థన చేస్తూ సువార్తను ముందుకు తీసుకుని వెళ్తున్న పరిస్థితి. అది కొంతకాలం తర్వాత 2004-5 సంవత్సరాల మధ్యలో మా నాన్నగారు ఈ యొక్క సబ్బాతును గురించి తెలుసుకోవడం, మా కుటుంబం అంతా కూడా క్రమంగా సబ్బాతులోకి రావడం అంతా కూడా తెలుసుకున్నప్పుడు అప్పటిదాకా కొద్దిగా మళ్ళీ అలవాటైన మా బంధువులందరూ మమ్మల్ని అవాయిడ్ చేయడం అంతా కూడా అనుకోకుండా జరిగిపోయాయి. ఒంటరితనం అనుభవిస్తూనే మేము పెరిగాము. విషయంలో, క్రైస్తవ విశ్వాసం విషయంలో మతభేదాలు ఖచ్చితంగా ఉన్నాయి, సిద్ధాంతాలు అనే భేదాలు ఖచ్చితంగా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ పౌలు విషయంలో కూడా చెప్తా ఉన్నారు, సిద్ధాంతాలు మా మతభేదాల గురించి ఏదో మాట్లాడాల్సి ఉన్నది అనుకుంటున్నారు. ఇంకా ముందు ఏం చెప్తున్నారు చూద్దాం మరి మతభేదాల గురించి పౌలు గారు. అతనికి ఒక దినము నియమించి అతనిని బసలోనికి అతని యొద్దకును అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అని ఉంది. అపోస్తలుడైన పౌలు సంకెళ్ళు వేసి కావలి ఉన్న తర్వాత కూడా ఈ మతభేదాల గురించి వాళ్ళు ఎదుట పెద్దలు కూడా సహకరిస్తారో లేదో అని ఒక కన్ఫ్యూజన్లో ఉండి కూడా మళ్ళీ ఏం చెప్తున్నారు, పత్రికల్లోనూ గ్రంథాల్లోనూ ప్రవక్తలు చెప్పిన విషయాలన్నిట్లోనూ ఉన్నది ఎవరు, అదే యేసుక్రీస్తు, ఆయన గురించే నేను చెప్తున్నా అని వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళని ఒప్పిస్తూ వచ్చారట. మరి అందరూ ఒప్పుకున్నారా అని అంటే చూద్దాం. 24వ వచనం, అతడు చెప్పిన సంగతులను కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి అని ఉంది. సబ్బాతు గురించి కానీ లేదా దేవుని రాజ్యం గురించి కూడా మనము ఇప్పటికీ చెప్పినప్పుడు అందరూ నమ్మాల్సిన అవసరం లేదు. క్రైస్తవ విశ్వాసం గురించి కూడా మనం ఒక దగ్గర ఒక 10 మందితో చెప్పినప్పుడు అందరూ నమ్ముతారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే అది అసాధ్యం. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. రోమాలో ఇదే ఎదుర్కొన్నారు పరిస్థితి. ఆయన చెప్పే విషయాలన్నీ కూడా నిజము సత్యము అయినప్పటికీ కూడా చాలా తక్కువ మంది అంగీకరిస్తున్నారు. వారిలో భేదాభిప్రాయములు కలిగి అందువలన పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. వాళ్ళు భేదాభిప్రాయం వల్ల పౌలు కఠినంగా ఒక మాట చెప్తున్నారట. కొంచెం కఠినంగా ఉంటుంది. ఆ మాటలు ఏంటో మనం చూద్దాం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానడు.
ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయమునకు కొవ్వి ఉన్నది, వారి చెవులలో వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైనదే అంటున్నారు. వాక్యంతో తిడుతున్నారు వాళ్ళని, వినకుండా గ్రహించకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా. అందుకనే వెళ్ళిపోయారు వాళ్ళు, కష్టమే అంగీకరించలేక వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని మాటలు కఠినంగా ఉండొచ్చు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వచ్చే శిక్షణలు చెప్పినప్పుడు బాగానే ఉంది. మరి దేవుని ఆజ్ఞలు ఇవి ఉన్నవి, మనం ఇవి పాటించాల్సిందే, మీరు ఇవి పాటించట్లేదు కాబట్టి ఈ శిక్షలు మీ మీద కూడా వచ్చే ప్రమాదం ఉందని మనం చెప్పినప్పుడు కష్టం కలుగుతుంది, వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మనం వాళ్ళని దూషిస్తున్నాం అనుకొని ఏమవుతుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మా నాన్నగారి చర్చికి 300 నుంచి 500 మంది సంఘం వచ్చేవారు. గుట్టపైన ఉండేది, కొండపైన చర్చ్. ఆదివారం చక్కగా నడిచేది. పెద్ద ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయింది. తను మతి స్థిమితం కోల్పోయి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కోలుకొని, ఆయన కోలుకుంటున్న క్రమంలో తెలుసుకున్నది, బైబిల్ చదువుతూ విశ్రాంతి దినమే ఆరాధన దినం అని తెలుసుకొని తను మొట్టమొదటిసారి కోలుకున్న తర్వాత మొట్టమొదటిసారి తను చెప్పిన వాక్యం ఏంటి అంటే, ఇప్పటి నుంచి మనం ఆదివారం కలుసుకోము, వచ్చే వారం నుంచి సబ్బాతు విశ్రాంతి దినము కనుక శనివారం రోజునే కలుసుకుంటామని చెప్పారు. వచ్చే వారం చాలామంది వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. కొంతమంది వచ్చారు దేనికంటే తిట్టడానికి, ఈయనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల పిచ్చి పట్టింది అన్నారు. అంగీకరించలేదు, మా నాన్నగారితో ఏకీభవించలేకపోయారు. దేవుని వాక్యాలు ఎన్ని చూపించినా కానీ వాళ్ళు అంగీకరించలేకపోయారు, వెళ్ళిపోయారు. సంఘం అంతా కూడా చెల్లా చెదురైపోయింది. కేవలం మా నాన్నగారు, మా అమ్మ, నేను, మా చెల్లి, నలుగురు మాత్రమే ఒక సంఘంగా మిగిలాము. క్రైస్తవ విశ్వాసంలో మిగిలాము. నిజమైన దేవుని యొక్క ఆజ్ఞల్లో మేము మాత్రమే మిగిలాం. 300, 400 అంతా కూడా చరిత్రగానే మిగిలిపోయింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన సంఘంలో సభ్యులుగా చేరిపోయారు. ఇక్కడ వీళ్ళలాగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. పౌలు చెప్తున్నప్పుడు వినకుండా వెళ్ళిపోయినట్టే మా సంఘస్థులు, మా నాన్నగారి ద్వారా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా మా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా మనం ముందుకు చూసినప్పుడు, కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక, వారు దాన్ని విందురు అని చెప్తా ఉన్నారు. ఒకరు లేకపోతే, ఒకరు దేవుని గురించి అంగీకరించినంత మాత్రాన దేవుడు ఏం చేస్తారు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇంకొక అన్యజనుల దగ్గరికి ఈ సత్యాన్ని తీసుకుని వెళ్తారు. 2016 తర్వాత జరిగిన మీటింగ్స్ ఇంపాక్ట్ తోటి చాలామంది సబ్బాత్ అనే సత్యాన్ని మా ప్రాంతంలో తెలుసుకున్నారు. అక్కడ ఒక చర్చి స్థాపించబడింది. మా నాన్నగారు ప్రస్తుతం వాలంటరీ పాస్టర్గా తిమ్మంపేట అనే ఆ చిన్న గ్రామంలో పరిచారకులుగా దేవుని కోసం సేవ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అక్కడ క్రైస్తవులు లేరు, ఇప్పుడు సబ్బాతుని ఆచరించే క్రైస్తవులు ఉన్నారు. నిజమైన సబ్బాతుని గురించి మొదటి నుంచి ఉన్న సంఘం ఒప్పుకోనప్పుడు దేవుడు నూతనమైన సంఘాన్ని ఇచ్చారు. ఎప్పుడు కూడా ఎవరి కోసం బాధపడద్దు, దిగులు పడవద్దు. వెళ్ళిపోయేట వాళ్ళని మనం ఆపడానికి సరిపోము, కానీ దేవుడు నూతనమైన సంఘాలు మన కోసం ఇవ్వగలరు. ఈ మాటలను బట్టి మీరందరూ కూడా ధైర్యంగా పరిచర్యలో ముందుకు కొనసాగండి.